హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఇది వచ్చేసి కాళహస్త్రికి వెళ్ళినప్పుడు అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. అర్లీ మార్నింగ్ అంటే 6 to 7 ఆ మధ్యలో స్టార్ట్ అయ్యామన్నమాట బెంగళూరు నుంచి. ఇంకా దగ్గరే కదా అని కార్లోనే వెళ్ళాము. సో మార్నింగే వెళ్ళాం కాబట్టి టిఫిన్ అంతా కూడా బయటే. మా పాప చూడండి చాలా మొహమాట పడుతుంది. తనకి ఒక్కొక్కసారి వీడియో తీసినప్పుడు షైగా ఫీల్ అవుతుంది. మళ్ళీ ఒక్కొక్కసారి తనే తీయమని అడుగుతుందనమాట. మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలు ఉన్నారా? సో ఇంకా అక్కడి నుంచి మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి కొంచెం బ్రేక్ఫాస్ట్ కూడా ఎక్కడైనా మిడిల్లో. మా పాపకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా జర్నీలో అంటే ఇంట్లో నచ్చదు, బయట తినాలనే అంటుంది. సో అందుకే మధ్యలో పలంనేరు దగ్గర అయితే ఆపి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసాం. గాలి చాలా ఎక్కువ ఉన్నిందనమాట. అక్కడ తినడానికి కూడా కాలేదు గాలికి. అంటే ఓపెన్లో అయితే బాగుంటుంది అని అక్కడ బండి ఉంటుంది, ఒక ట్రక్కు పెద్దదిగా, దాని మీద బాగుంటుంది టిఫిన్స్ అన్నీ. సో అక్కడ ఆపారు. ఇంకా అందరం అక్కడ భోంచేసుకునేసి వెంటనే ఇంకా కాళహస్తికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. అక్కడి నుంచి ఆల్మోస్ట్ మేము 11కి అలా రీచ్ అయ్యాము కాళహస్తికి. సో వెళ్ళంగానే అక్కడ తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల దర్శనం అయితే చాలా చాలా సూపర్ అయ్యిందండి. ఇక్కడ ఎంట్రన్స్ అనమాట. ఇంకా ఎంట్రన్స్లోకి వచ్చేసాము. వచ్చాక అక్కడి నుంచి మనము ఫోన్స్ ఇవే ఉండవు కదా, అక్కడ ఒక పార్కింగ్ లాగా ఉంటుందన్నమాట. మనం అక్కడే పార్క్ చేసేయాలి. సో అక్కడ పార్క్ చేసేసి ఫోన్స్ అలో ఉండదు. స్టార్టింగ్ మనం పెడితే మన కార్లో అయినా పెట్టుకోవాలి, లేదంటే మన ఫ్రంట్లో వెళ్ళంగానే మనకి అక్కడ ముందరే పెట్టుకోమని చెప్తారు. అందుకోసమే ఇంక అక్కడికి వెళ్ళి పెట్టడం ఎందుకు అని ఫోన్స్ అయితే తీసుకెళ్ళలేదన్నమాట. ఎప్పుడు మేమైతే ఈ విధంగా దర్శనం చేసుకోలేదండి. ఫస్ట్ టైము ఇంతలా దర్శనం చేసుకోవడం. లోపల గర్భగుడిలోకి వెళ్ళి అక్కడ కాసేపు నిల్చుకొని 2 minutes అలా నిల్చుకొని దేవుణ్ణి బాగా చూసి అలా అసలు చాలా సాటిస్ఫై అనిపించింది. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ శారీ షాపింగ్ కోసమని మళ్ళీ బ్యాక్ టు వెంకటగిరి అండి. వెంకటగిరిలో ఫేమస్ అంటూ ఉంటారు కదా. సో అందుకోసమే ఇంకా ఇక్కడ పార్క్ చేసి మళ్ళీ అక్కడి నుంచి దర్శనం అయ్యాక బ్యాక్ రిటర్న్ అయిపోయాము. ఇది టెంపుల్ ఎంట్రన్స్ వస్తుంది మనకు యాక్చువల్గా. ఇంకా కాకపోతే ఫోన్ అలో లేదు అని నేను అక్కడ ఎక్కువ క్యాప్చర్ చేయడానికి కుదరలేదు. సో సరౌండింగ్స్లో ఎంతవరకు మనకి తీయడానికి ఉందో నేను అంతవరకే క్యాప్చర్ చేశాను అనమాట. అక్కడి నుంచి ఇదంతా కూడా మనకి టెంపుల్ తర్వాత కార్ పార్కింగ్ ఏరియానే వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెంకటగిరికి వెళ్ళాలనుకున్నాం కదా. సో వెంకటగిరి దగ్గర కూడా వ్యూ అయితే చాలా బాగా అనిపించిందండి నాకు. ఎందుకో కానీ ఆ ప్లేస్ చాలా డిఫరెంట్గా ఉంది. అక్కడి నుంచి స్టార్ట్ అయినాక ఫస్ట్ మాకు రోడ్స్ తెలీదు, కానీ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కాబట్టి గూగుల్లో సరే అక్కడ పెట్టేసుకున్నాం. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలీదు ఫస్ట్ టైము. బట్ 1 or 2 షాప్స్ అయితే వెతికామన్నమాట చీరలు, ఏది కొనుక్కోవాలి ఏంటి అనేసి. ఇంకా అక్కడ కొంచెం మళ్ళీ టర్న్ తీసుకొని కింద నుంచి అలానా రూట్ చూపించిందండి. ఆల్మోస్ట్ మనకి ఒక 1 hour 1.5 hour దాకా పడుతుంది. 1 hour అయితే ఈజీగా పడుతుందండి కాళహస్తి నుంచి వెంకటగిరికి. సో ఇది మధ్యలో వెళ్ళే దారి అనమాట. ఇంకా ఇటే వెళ్ళాలి ఖచ్చితంగా. ఇక్కడైతే కనుక ఫీల్డ్స్ భలే బాగున్నాయండి. వరి వేశారు, రైస్వి. ఇంకా అక్కడ వెళ్ళాము, ఒక 2-3 షాప్స్ అంతా తిరిగాము, శారీస్ చూసాము. ఇక్కడ చూడండి శారీస్ మనము రియల్గా చూసినంత, వీడియోలో ఫొటోస్లో చూసినంతకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ అనిపించిందండి నాకు ఆల్రెడీ అంటే శారీస్ బిజినెస్ ఉంది, బట్టలు సేల్ చేస్తాను, చాలా ప్లేసుల్లో తిరుగుతూ ఉంటాను, ఇంట్లో కూడా నేపిస్తాం, పట్టు శారీసే ప్యూర్ హ్యాండ్లూమ్లోనే ఉంటాయి. ఇంత ఉన్నా కూడా నాకు ఇక్కడికి వెళ్ళినాక అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అయితే వెళ్ళాం కదా వెంకటగిరి చీర కావాలి అన్నట్టే ఇంకా నేనైతే ఏ చీర సెలెక్ట్ చేసుకున్నానో వరలక్ష్మి వ్రతంకి అయితే చూపిస్తానండి. ఇప్పుడు చూపించేస్తే థ్రిల్ ఏముంటుంది కదా. ఇంకా ఇలా తిరిగి ఫైనల్గా అయితే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. తప్పలేదు, ఇంకా ఆప్షన్ అదే పనిగా వెళ్ళాం కదా అని ఒకటైతే ఫైనల్గా సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. వకులామాత టెంపుల్ కూడా చూసుకొని వెళ్ళాలి అనేది మా టార్గెట్ అనమాట. ఇది ఎప్పటి నుంచినో తిరుమల వెళ్ళినప్పుడు, కాళహస్తి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాము, బట్ వెళ్ళలేదు ఎప్పుడు. సో అందుకోసమే ఈసారి అయితే మిస్ అవ్వకూడదు అనుకున్నాము. అందుకోసం ఇంకా తప్పక అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేసి ఇంకా వకులామాత టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇది ఎక్కడుందో మీకు ఎవరికీ తెలియదు కదా. వకులామాత టెంపుల్ వచ్చేసి మనకి తిరుపతి బెంగళూరు హైవేలో అయితే ఉందండి.
చాలా చాలా బాగా డెవలప్ చేశారు. నేను ఎప్పటినుంచినో చూస్తూ ఉన్నాననమాట దీన్ని. ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చూస్తూ ఉన్నాం. అటు దారి నుంచి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు ఒక్కసారైనా వెళ్ళాలి అని. ఇప్పుడు అక్కడికెళ్ళాక చాలా ప్లెజెంట్‌గా, పీస్‌గా అనిపిచ్చింది నాకైతే గనక. ఎంత మంచిగా ఉందో! ఆ స్టెప్స్ గూడా కొంచెమే ఉన్నాయండి. అంతైతే ఇబ్బందేం లేదు. మనం హ్యాపీగా ఎక్కి వెళ్ళొచ్చనమాట. చాలా తక్కువ స్టెప్సే ఉన్నాయి. మీరు అక్కడి నుంచి చూస్తే మీకు తిరుమల అంతా కనిపిస్తుంది. తిరుపతంతా కనిపిస్తుంది కింద. తిరుపతి మొత్తం మనకి టౌను, సరౌండింగ్సు, తిరుమల కొండ ఆహ్, దగ్గర నుంచి క్యాప్చర్ చేస్తే ఆ సరౌండింగ్ అంతా బాగా అనిపిచ్చిందనమాట. అయితే నేను ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు గానీ సరౌండింగ్స్‌లో కూడా చాలా బాగా నీట్‌గా డెవలప్ చేశారండి. ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వకులామాత టెంపుల్ అని సెర్చ్ చేయండి మ్యాప్‌లో. లేదంటే తిరుపతి హైవే టు బెంగుళూరు వచ్చే రోడ్‌లోనే మీకు తిరుపతి కొంచెం క్రాస్ చేశాక మనకు ఆల్మోస్ట్ ఒక 20-30 కిలోమీటర్స్ మధ్యలోనే కనిపిస్తుందనమాట. చాలా చాలా కిందికి చూస్తే పైన కొండ తీసి కట్టినట్టు ఉంటుంది. చూస్తే కనుక చాలా హాయిగా, చాలా మంచిగా కనిపిస్తుంది. బాగా ఉంది గూడా. అక్కడ కాసేపు ఒక 10-15 మినిట్స్ అయితే మేము గూడా స్పెండ్ చేశాము. సరౌండింగ్ అంత హాయిగా అనిపిచ్చింది. కాసేపు కూర్చున్నాము. అయితే ఓన్లీ వకులామాత దేవి మాత్రమే ఉంటారండి. ఎవరికైనా వెళ్ళాలి, తప్పకుండా విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళైతే అలా మ్యాప్‌లో పెట్టేసుకొని తప్పకుండా విజిట్ చేయండి. చాలా చాలా సూపరుంది టెంపుల్ మాత్రము. ఆ సరౌండింగ్ కూడా అంతే బావుంది. పార్కింగ్‌కి గూడా మంచిగా ప్లేస్ ఇచ్చారు. కార్ పెట్టుకోవడానికి కూడా ఇప్పుడైతే ప్రెజెంట్ ఫ్రీగానే నడుస్తుందండి పార్కింగు. ఫ్యూచర్‌లో ఏమన్నా చేంజెస్ చేసే అవకాశం ఉందేమో నాకు కానీ ప్రెజెంట్ అయితే ఫ్రీ పార్కింగే ఉందనమాట అక్కడ. ఇదంతా ఇంకా లోపల గుడి దగ్గరొస్తది. బయటొచ్చాక చూడండి ఇదంతా ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి బెంగుళూరుకైతే 8:00కి రీచ్ అయిపోయామండి. 8:00 అయితే ఆల్మోస్ట్ బెంగుళూరు రీచ్ అయిపోయాము. బెంగుళూరు రీచ్ అయిపోయి ఇంక మళ్ళీ ఏం వంట చేస్తాంలే మార్నింగ్ నుంచి టైర్డ్ అయిపోయాం తిరిగి అన్నట్టు ఇంక ఒక వీకెండ్ వెళ్ళామనమాట. ఎందుకంటే వీక్ డేస్‌లో ఎలాగో ఆఫీస్ ఉంటుంది అసలవ్వదు. సరే వీకెండ్ అయితే అన్నీ అలా కూల్‌గా చూసుకోరావచ్చు అని ఒక వీకెండ్ ప్లాన్ చేసుకొనెళ్ళి ఇంకా హోటల్‌కెళ్ళాం నైట్ హోటల్‌కెళ్ళేసి అక్కడే డిన్నర్ చేసుకునేసి ఇంక ఇంటికొచ్చేసామనమాట. నేనైతే ఇక్కడ జిలేబీ బావుంటుందండి. మేమున్న ప్లేస్‌లో ఎయిర్‌పోర్ట్ రోడ్ బూదిగేరి రోడ్‌కి మీరు గాని చూస్తే ఆనంద్ అని నార్త్ వాళ్ళది ఉంటుందనమాట. అక్కడ జిలేబీ చాలా బావుంటది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నార్త్ వాళ్ళదండి కొంచెం క్లీన్‌గా ఉంటదనమాట. ఇంకా అది అయిపోయినాక మళ్ళీ మేము వెజ్ ప్లేటర్ అని ఆర్డర్ ఇచ్చామనమాట. ఫస్ట్ టైము ట్రై చేద్దాము ఎలా ఉంటుందా అనేసి ఆర్డర్ ఇచ్చాము. ఇది చాలా పొగలుగా అలా పోతుంది. దీంట్లో ఏముందంటే పన్నీర్ ఉంది, క్యాప్సికమ్ ఉంది, పొటాటో ఇలా ఒక గ్రీన్ చట్నీ కూడా ఇచ్చారు వాళ్ళు. చాలా బాగుంటుంది ఫుడ్. అదే సాఫ్ట్‌గా ఉంటుంది. మనంత స్పైసీగా ఏం ఉండదు. క్యాబేజు ఇదంతా కూడా కింద ఉంటుందండి. ఇది కొత్తగా అనిపించే వాళ్ళకి కొత్తగానే ఉంటుందనమాట. అయితే డిఫరెంట్‌గా ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి తినాలనుకుంటే మాత్రం తినొచ్చు. నేను ఎక్కువగా బయటది ప్రిఫర్ చెయ్యను. బట్ అప్పుడప్పుడు ఇంకా ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తామండి, ఆ రోజు మార్నింగ్ ఈ నైట్ అయితే బయట డిన్నరే చేసాం. ఆఫ్టర్‌నూన్ అయితే పులిహోర ప్యాకెట్స్ పెద్దవి చెప్పాను కదా! మాకు దర్శనం చాలా బాగా అయింది. ఎందుకు అంటే తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల లోపల గర్భగుడిలోనే ఒక్క 2 మినిట్స్ నిల్చుకొని దేవుని దర్శనం చేసుకొని మంచిగా దర్శించుకొనొచ్చామండి. సో, ఇంకా అలా అవ్వడము, ఇక్కడికి రావడం, ఆఫ్టర్‌నూన్ అక్కడే మాకు పులిహోర ప్యాకెట్స్ కూడా ఇవ్వడం వల్ల డిన్నర్ ఎక్కడ బయట చేయలేదు. సో, ఇలా ఉంటుందనమాట. అది వెజ్ ప్లేటరు. సో, ఇక్కడికొచ్చేసి ఇంకా హాయిగా డిన్నర్ చేసుకున్నాము. కొంచెం కూల్‌గా కూర్చొని తనొక జ్యూస్ తాగింది. మిడిల్‌లో కార్‌లోనే మళ్ళీ డ్రెస్ కూడా చేంజ్ చేసుకుంది పాప. ఇంకా ఇలా హ్యాపీగా గడిచిందనమాట. ఆ రోజు మాత్రం మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ 9 మార్నింగ్ 6:00 టు నైట్ 9:00 వరకు అలా బయట స్పెండ్ చేశాము. ఇంకా డిన్నర్ అయ్యాక తను ఫైనల్‌గా ఒక వెజ్ రైస్ చెప్పిందనమాట. అందరూ షేర్ చేసుకోవచ్చు కదా అన్నట్టు. తీసుకున్నాక తలా కొంచెం షేర్ చేసుకున్నాం. ఇదెందుకో నాకు అంత అనిపియలేదండి. సాస్ ఇచ్చాడనమాట దాంట్లోకి. సాస్ అంత టేస్ట్‌గా అనిపియలేదు. సో, అందుకోసమే నేను అది కొంచెమే తీసుకొని ఇంక మిగతా ముందు తిన్నామన్న ఉద్దేశంతోటి